ఇక పిటిషనర్ల పింఛన్ నుంచి సొమ్ము రికవరీ చేయొద్దు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ నుంచి కమ్యూనిటేషన్ పోర్షన్ పెన్షన్ కింద నవంబర్ 12 వరకు సొమ్ము రికవరీ చేయొద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరా సింగ్ ఠాగూర్ అలాగనే జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పదవీ విరమణ సమయంలో ఏకమొత్తంలో అడ్వాన్సుగా తీసుకున్న సొమ్ముకు అసలుతో పాటు వడ్డీని కమ్యూనిటేడ్ పోర్షన్ పెన్షన్ రూపంలో 11 ఏళ్ల 3 నెలలు రికవరీ చేస్తే సరిపోతుందని, అందుకు భిన్నంగా ప్రభుత్వం 15 ఏళ్ల పాటు కొనసాగిస్తుందని పేర్కొంటూ పోలీస్ శాఖకు చెందిన 24 మంది విశ్రాంత ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యం చేశారు. వారి తరపున న్యాయవాది ఠాగూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు 2011 నుంచి 2014 మధ్యలో పదవీ విరమణ చేశారని పేర్కొన్నారు. వారి కమ్యూనిటేషన్ పెన్షన్ సొమ్మును ప్రభుత్వం 135 నెలల్లో తిరిగి రాబట్టుకుంటుందని, రికవరీ ప్రక్రియను మాత్రం 180 నెలలు కొనసాగిస్తుందని తెలిపారు. ఇక దీంతో వారి పెన్షన్ సొమ్ములో కోత పడుతుందన్నారు. 15 ఏళ్ల పాటు రికవరీకి వీలు కల్పిస్తున్న ఏపీ సివిల్ పెన్షన్స్ రూల్స్ 18ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు ఏజీ సాంబశివప్రతాప్ వాదనలు వినిపిస్తూ 15 ఏళ్ల పాటు రికవరీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. పెన్షనర్ల వారీగా వివరాలను ముదింపు చేయాల్సి ఉందని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం 2 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ వేయాలని, ఆలోపు పిటిషనర్ల పెన్షన్ నుంచి సొమ్మును రికవరీ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణను నవంబరు 12కు వాయిదా వేసింది.